ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కీలక ప్రకటన విడుదల చేశారు. తన కుటుంబంలో 10 మంది మృతి చెందారని మసూద్ అజహర్ ధృవీకరించారు. మొత్తం 14 మంది చనిపోయినట్టు ప్రకటన విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలంటూ మసూద్ అజహర్ వెల్లడించారు. మరోవైపు బిలాల్ టెర్రరిస్టు క్యాంప్ హెడ్ యాకూబ్ మొఘల్ అంత్యక్రియలను నిర్వహించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. ఒక విధంగా ఉగ్రవాదులే లక్ష్యంగా భారత సైన్యం ఏదైతే ఉందో దాడులు నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కీలకమైనటువంటి ఉగ్రవాదికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను మృతి చెందారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇంకా దాడులు ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా సాయి, ఒక్క దాడి ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించింది భారతదేశం. ఏదైతే పెహల్గామ్ దాడిలో 26 మంది పొట్టను పెట్టుకున్న తర్వాత ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్తామని అప్పటికే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. అదేవిధంగా భారత సైన్యం ఆ విధంగానే దాడులు చేసింది. నిన్న అర్ధరాత్రి జరిగిన దాడిలో 23 నిమిషాల కేవలం 23 నిమిషాల ఆ దాడిలో ఉగ్రవాదుల 9 స్థావరాలు నేలమట్టమయ్యామని చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా బిలాల్ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి క్యాంప్ హెడ్ మొఘల్ యాకూబ్ మొఘల్ ఇప్పటికే ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు దీంట్లో ప్రధానంగా లష్కర్ తోయిబా అదేవిధంగా జైషే మహమ్మద్ ఈ 2 సంస్థలు ప్రధానంగా ఉన్నాయి. ఈ కాశ్మీర్లో పెహల్గామ్ దాడిలో వీరి పాత్ర కీలకంగా ఉందని ఇప్పటికే గుర్తించారు. ఆ తర్వాత భారత్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల క్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా దాడి చేయాలి అంశం మీద దృష్టి సారించే మొత్తం ఈ ఉగ్రవాదుల క్యాంపులు 21 ఉన్నట్టు వారు గుర్తించారు. దీంట్లో ప్రధానంగా నిన్న అర్ధరాత్రి జరిగిన దాడిలో 9 బేస్ క్యాంపులు మొత్తం కూడా ఉగ్రవాదులై వారు ట్రైనింగ్ ఇచ్చేవి కానీ, వారికి యుద్ధ వ్యూహం నేర్పే కానీ, శిక్షణ ఇచ్చేవి కానీ, ఇట్లా అనేక రకాలు ఉన్నటువంటి స్థావరాలలో 9 స్థావరాలు నేలమట్టమే. దీంట్లో లష్కర్ తోయిబా సంస్థ ఒకటి, అదేవిధంగా జైషే మహమ్మద్ అటువంటి సంస్థ 2, ఈ 2 సంస్థల కీలక స్థావరాలపై కూడా దాడి చేసి నేలమట్టం చేశారు. దీంట్లో కాసేపటి క్రితమే జైషే మహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజహర్ ఒక కీలక ప్రకటన వెలువరించారు. దీంట్లో ఏదైతే భారత్ దాడి జరిపిందో దాంట్లో దీనికి సంబంధించి తన కుటుంబంలో 10 మంది మృతి చెందారు. అదేవిధంగా ఈ సంస్థకు సంబంధించిన మొత్తం 14 మంది మృతి చెందారని చెప్పేసి ఒక ప్రకటనలో ఆయన చెప్పినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అయితే బిలాల్ హెడ్ క్వార్టర్ అదేవిధంగా లష్కర్ తోయిబా సంబంధించిన ప్రాంతాలు మొత్తంగా ఇలా 9 స్థావరాలు నేలమట్టం ఇప్పటికే చేశాయి. కాశ్మీర్ దాడి తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి 5 స్థావరాలు, తర్వాత పాకిస్తాన్ ఎల్ఓసి నియంత్రణ ఉన్నటువంటి ప్రాంతాల్లో 4 స్థావరాల మీద మెరుపు దాడితో రాత్ర ఉగ్ర దాడులు చేసింది భారతదేశం. దీంట్లో ఇప్పటికే అతలాకుతలమైన ఉగ్ర స్థావరాలు మొత్తం కూడా అతలాకుతలమైనమని చెప్పవచ్చు. మరిన్ని స్థావరాల మీద ఇప్పటికి గుర్తించిన నేపథ్యంలో భారత రక్షణ అధికారుల వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు పసిగట్టలేని పరిస్థితి ఏర్పడ్డది. అంటే మొత్తం మీద చూసినట్లయితే ఒక్క దాడి ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించింది. వారి కీలక స్థావరాలు ఇప్పటికే నేలమట్టమయ్యాయని చెప్పొచ్చు. కసబ్ అదేవిధంగా హిజ్జా వీళ్ళ స్థావరాలు ఏదైతే వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారో ఆ స్థావరాలు కూడా నేలమట్టమైన నేపథ్యంలో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా దిక్కుతోచిన పరిస్థితులు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే మెరుపు దాడి భారత్ చేసిందో ఖచ్చితంగా పాకిస్తాన్ కూడా దాడి చేస్తుందని చెప్పేసి ఇప్పటికీ అంచనా వేసిన నేపథ్యంలో వారి అంచనాలు వారి వ్యూహాలు ఏ విధంగా ఉన్నా కానీ మనం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో భారత బలగాలు కూడా బార్డర్తో పాటు ఇతర ప్రాంతాలు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సాయి, రైట్ రాజేంద్ర, నిజంగా చూసుకోవాలంటే ఇంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్ అంటూ దానికన్నా ముందు కూడా చాలా మటుకు ఉగ్రదాడులు జరిగితే భారత సైన్యం కానివ్వండి భారత సర్కార్ కూడా వెన్నులో వణుకు పుట్టే విధంగా వాళ్ళపై దాడి చేసింది. అయినప్పటికీ కూడా ఎలాంటి భయం లేకుండా ఇప్పుడు మొన్న జరిగినటువంటి పెహల్గామ్ ఉగ్రదాడి వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి ఇది జరిగిందంతా కూడా అని చెప్పేసి ఇంత నిర్భయంగా కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ మన వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మోదీ గట్టిగా సమాధానం ఇస్తున్నారని చెప్పేసి భారతదేశ ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా ఒకవైపు వారిలో భయాందోళన ఉన్నా కానీ భారత్ సంబంధించి
ఆయుధ సంపత్తిలో మనకంటే చాలా వెనుకబడి ఉంది పాకిస్తాన్. ఆ విషయం వారు కూడా తెలుసు. కానీ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. అణ్వాయుధాలు ఉపయోగిస్తామని ఇతర దేశాల్లో జరిగిన సదస్సులు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళకు తీవ్రంగా వ్యతిరేకించారు. శాంతి చర్చలు జరిపే బదులు అణ్వాయుధాలు ప్రయోగిస్తామన్న హెచ్చరికలపై ప్రపంచ దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆ దేశంలోని సైనికులపై దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో ఉన్నటువంటి వ్యతిరేక సంస్థలు సైనికులను ఊచకోతలకు వస్తున్న నేపథ్యంలో మరోవైపు ఉగ్రదాడి తర్వాత భారత్ ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటి అంచనా వాళ్ళు వేయలే నేపథ్యంలో పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. వారు ఏదైతే హెచ్చరికలు చేసిండ్రో దానికి ధీటుగా నోటి మాట లేకుండానే పని పరంగా గట్టి సమాధానం చెప్పిండని చెప్పొచ్చు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. ఏదైతే వారి పైకి ప్రకటన చేసినా కానీ దాని రుచి వాళ్ళు ఇప్పటికీ అనుభవించారు. అయితే ఒకవైపు ఇంత జరిగినా కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళు కనీస స్పందన లేదు. వారు దాడి జరిగిందని ఒప్పుకున్నారు తప్ప ఏ విధంగా మరోవైపు భారత్ దాడి చేయబోతుందనే మాత్రం ఇంకా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. అంటే మరోవైపు చూసినట్టయితే భారత్ దేశవ్యాప్తంగా కూడా ఏమైనా మాక్ డ్రిల్ చేసేందుకు సన్నద్ధమవుతుంది. అన్ని దేశంలో జరిగేటువంటి పరిస్థితులను బట్టి వారి వెన్నులో వణుకు ఉన్నా కానీ పైకి మాత్రం ధీమాగా కనిపిస్తున్నట్లు మనం చెప్పొచ్చు సాయి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.